ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే, సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నాడు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి? సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకొని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకొని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచారంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు అలా మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మ జాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్య. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాల్లో ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక
మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాస ఫలితాలు ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి? తప్పకుండా నాన్న, వృషభ రాశి స్వస్థానంలోనే వాళ్ళకి గురువు ఉన్నాడు. సో అందువల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి అవ్వాలని పనులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శని భగవానుడు యోగకారకుడు కనుక శని భగవానుడు కుంభంలో వక్రించి ఉన్నాడు. సో దాంట్లో శతభిష నక్షత్రం ఉన్నాడు. శతభిష నక్షత్రం రాహు నక్షత్రం. సో ఎప్పుడైతే రాహుకి ఎనర్జీస్ ఎక్కడ పనిచేస్తే వృషభ రాశిలో పనిచేస్తుంటాయి ఎక్కువ. సో ఎప్పుడైతే ఈ శతభిష నక్షత్రంలో రాహుకి ఎనర్జీలో శని భగవానుడు వక్రించాడో ఆటోమేటిక్గా రాహు వ్యయ స్థానంలో ఉన్నారు. అంటే వీళ్ళకి రాశి వాళ్ళకి మీన రాశి వచ్చేసి ఏమైంది, లాభస్థానం అయింది. సో లాభస్థానంలో రాహు ఉండడం వీళ్ళకి, తర్వాత శని భగవాన్ శతభిషంలో వక్రించడం వల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళకి క్లారిటీస్ వస్తాయి. ఇప్పుడు దాకా ఏం చేయాలి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఈ పని చేయగలము, ఈ పని చేస్తే సూపర్గా పని అయిపోతుంది మనకి అని ఒక క్లారిటీ ఆస్తి విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ జరిగే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో కొనాలనుకున్న పెండింగ్ పెట్టుకున్న ఇల్లు స్థలాలు, ఒక మంచి ఇల్లు దొరికితే కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఈ నెల అవకాశం ఉంది. వాళ్ళకి జూలై నెలలో వాళ్ళు ఆ ఇల్లు కొనే అవకాశం వృషభ రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది. వాళ్ళు ప్రయత్నం చేస్తే చక్కగా మంచి వాస్తుపరంగా ఉండే ఇల్లు దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో డబ్బులు ఆటంకాలు ఇబ్బందులు పడి అంటే గవర్నమెంట్తో సంబంధించిన డీల్స్ వ్యవహారాలు అవ్వట్లేదో వీళ్ళకి, ఆ పనులు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ మాసం కొంతవరకు కాదు చాలా వరకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ వృషభ రాశిలో జన్మలో గురువు ఉన్నప్పటికీ కూడా సో గురువు అంతా యోగకారకుడు కాదు వాళ్ళకి. శని భగవాన్ యోగకారకుడు. ఎప్పుడైతే లాభస్థానంలో రాహు పడ్డాడో, కుంభస్థానం నుంచి శని భగవాన్ వక్రించాడో, ఈ 2 ప్లస్ పాయింట్స్ వీళ్ళకి పడ్డాయి. దానివల్ల ఏంటంటే కాస్త వీళ్ళకి ఉపశమనం కలిగి కొంచెం రిలీఫ్ వచ్చి అన్ని వ్యవహారాల్లో వీళ్ళకి ముందుకెళ్ళే అవకాశం వృషభ రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది. మరి ఈ మాసం అంతా వాళ్ళు ఎటువంటి దైవారాధన చేసుకోవాలి? ఇంకా ఏమైనా పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్య సమస్య అయితే అలాగే ఉంటుంది. ఆరోగ్య సమస్య కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు కనుక సో వృషభ రాశికి కేతు అనేది వీళ్ళకి డెఫినెట్గా 5వ స్థానం అయినప్పటికీ అది వాళ్ళకి ఫేవరబుల్ అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నారో సో పిల్లల విషయంలో కానీ లేకపోతే వీళ్ళు ఇంట్లో వ్యవహారాల విషయాల్లో కానీ కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి రావచ్చు సమస్యలు, పిల్లలకి రావచ్చు అనారోగ్య సమస్యలు. సో దాంట్లో జాగ్రత్త తీసుకోవాలి కనుక దుర్గాదేవి ఆరాధన ఆ ప్రాబ్లమ్స్ కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. సో దుర్గమ్మవారి ఆరాధన చేయడం, శుక్రవారం పూట దుర్గమ్మవారి కూడా పులిహోర నైవేద్యం పెట్టి అది పంచిపెట్టడం, అన్ని విషయాల్లో వీళ్ళకి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మరి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంది? సంతాన పరంగా ఎలాంటి యోగం ఉంది వీళ్ళకి? తప్పకుండా సంతాన పరంగా యోగం ఉండే అవకాశం కంటే కూడా వివాహ విషయంలో వివాహం బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోను అని ముందుగా వేసే పిల్లలు ఈ నెల కాస్త మాట వింటారు, తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశిలో చాలా మంది కృతికా నక్షత్రం వాళ్ళకి, రోహిణి నక్షత్రం వాళ్ళకి వివాహాల ఆలస్యం ఉంది. ఒకళ్ళు కొంచెం వివాహంలో జాప్యం కూడా ఉంది వీళ్ళకి. సో ఇలాంటి విషయాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. ఏదో స్లోగా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కాకుండా లేదు మేము చేసుకుంటాం, మేము వింటాం అని చెప్పేసి అనే అవకాశం ఉంది. తర్వాత దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులకు వదిలేసి పిల్లలు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మేము వాళ్ళు చూడాలని ఒకసారి రండి అంటే కూడా వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. సో వచ్చిన తర్వాత వీళ్ళ వివాహం సమయం ఏర్పాటు చేసి వాళ్ళకి వివాహం చేయించడం వల్ల మంచి సత్ఫలితాలు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అమ్మ, వృషభ రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి? అంశాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.